Xpulse 210 లో we are getting TFT display, all new technology, basically కొత్త టెక్నాలజీ and all. 230 Indian spec is costing around 2,70,000 on road. హై జంప్ చేసి కిందకి పడంగానే రేర్ తీసుకెళ్లి టైర్ కి గుద్దుతుంది, మొత్తం ఇట్లా ఫట్ ఫట్ అని గుద్దుకుంటుంది. ఓకే, సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో చాలా మంది నన్ను కామెంట్స్ అడుగుతున్నారు, Xpulse 210 రిలీజ్ అయింది, వై డిడ్ యూ గో ఫర్ 200? అంతేకాదు మీరు ప్యూర్ ఆఫ్ రోడింగ్ అదే అని అనుకుంటున్నారు కదా, వై డిడ్ యూ గో ఫర్ KLX 230 అని చెప్పేసి ప్రతిదీ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ఫుల్లీ మీకు ఇన్ కేస్ దానిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నా కూడా కింద కామెంట్ అని చేయండి. విల్ అగైన్ మేక్ ఏ వీడియో, నో ఇష్యూస్. లేదంటే కామెంట్ లోనే ఆ ఇష్యూ కనుక రీసాల్వ్ అయితే ఐ విల్ రిప్లై ఇట్ in the comments. So మిగతా vlog అంతా let's go take out our Xpulse and then talk while riding it. రికార్డ్ చేస్తున్నా అదే. చలో రైట్ బై. So guys, why did I choose Xpulse 204V Rally Pro instead of KLX 230 Indian version global spec or else Xpulse 210? So ఫస్ట్ అయితే మనం Xpulse 200 versus Xpulse 210 గురించి మాట్లాడుకుందాం. సో Xpulse 210 లో we are getting TFT display, బేసిక్గా కొత్త టెక్నాలజీ అండ్ ఆల్. అంతేకాదు ఇట్స్ 210cc బైక్. దానికైతే 6 గేర్స్ ఉన్నాయి, దీనికి 5 గేర్స్ ఉన్నాయి. ఒక 10cc డిఫరెన్స్ కి ఏమైనా డిఫరెన్స్ వస్తుందా, రావట్లేదా? అండ్ ఆ బైక్ ది మొత్తం పెయింట్ స్కీమ్, బాడీ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. రీజన్ నెంబర్ 1, Xpulse 210 లో దెర్ ఇస్ నో ర్యాలీ స్పెక్. అది ఐక్మాలో రిలీజ్ చేశారు కానీ ఇట్ విల్ టేక్ అరౌండ్ ఆల్మోస్ట్ ఒక 5 to 6 months అనుకోండి. నెక్స్ట్ థింగ్, Xpulse 210 లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంజిన్ ఇష్యూస్, TFT ఇష్యూస్, ఎలక్ట్రానిక్ ఇష్యూస్. అది నాకు ఒక గుడ్ సోర్స్ నుంచే తెలిసింది. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్. నాకు సీదా చెప్పారు, డోంట్ గో విత్ Xpulse 210. 210 కి అట్లీస్ట్ ఒక 6 months to 1 year టైం ఇవ్వాలి. అప్పుడు దాకా దాన్ని కొనకపోవడమే చాలా బెటర్. ఇంకోటి నాన్ ర్యాలీ స్పెక్ ఉంది 210 లో. సో దెర్ ఇస్ నో అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఆర్ ఎనీథింగ్. ఆబ్వియస్లీ 6 months. అండ్ నాకు అన్ని రోజులు వెయిట్ చేసి అప్పుడు ఐ డోంట్ వాంట్ బి ద ఎక్స్పెరిమెంటల్ గాయ్. కొన్నాక దాని సగం షోరూమ్ సర్వీస్ సెంటర్లలో అలా పడేసి అలా ఉంచుకోవాలని లేదు నాకు. 210 లో అయితే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు గెట్ ఎ 210, ఐ వుడ్ సజెస్ట్ యూ గైస్ టు వెయిట్ అట్లీస్ట్ ఒక 6 months ప్లస్ వెయిట్ చేయండి. లెట్ ఆల్ ద ఇష్యూస్ బి సార్టెడ్. అన్నిటిని వాళ్ళు సార్ట్ చేయనియండి. అప్పుడు దాకా డోంట్ గో విత్ ద Xpulse 210. అండ్ ప్రైస్ డిఫరెన్స్ కూడా యాక్చువల్లీ హ్యూజ్ ఉంది. ఈ బైక్ ఆన్ రోడ్ 1,95,000 ఉంది. అండ్ ఆ బైక్ వచ్చేసి అరౌండ్ తగలేదు. సో ఆ బైక్ వచ్చేసి అరౌండ్ ఎంత పడుతుంది, 2,40,000 ఆన్ రోడ్ పడుతుంది Xpulse 210. అండ్ 2,40,000 కి వర్త్ అంటే కంపేర్ ఇప్పుడు టూరింగ్ వైజ్ చూసుకుంటే Xpulse 210 is superior టూరింగ్ కి. ఐ విల్ టెల్ యూ వై. బికాస్ ఇట్ హ్యాస్ 6 gears and this thing has only 5. 6th gear matters a lot అండ్ అది టూరింగ్ కి ది బెస్ట్. అంతేకాదు ఇట్ హ్యాస్ TFT డిస్ప్లే, సో దానికి తగిన ఫీచర్స్ అండ్ ఆల్ ఉంటాయి. ప్రాబ్లం వచ్చేది కొత్త బైక్ ఫస్ట్ స్లాట్, సో చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎస్పెషల్లీ అండ్ ఇండియన్ మేడ్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు బీ ఇన్ దట్ స్వీట్ స్పాట్. సో అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేసి డోంట్ గో ఫర్ ది Xpulse 210. నెక్స్ట్ బ్రో, మీరు ఈ బైక్ ఎందుకు తీసుకున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ KLX 230 RS ఉండే? 230 RS వచ్చి నాన్ రోడ్ లీగల్ బైక్, హెడ్ లైట్ గిడ్ లైట్ ఏం ఉండదు. సో మన దగ్గర ఒక హైలెక్స్ ఉంటాయి కదా, అని అది కొనలేము. సో అది పిచ్చ లైట్. దెన్ కమ్స్ ది 230. సో 230 ఎందుకు తీసుకోలేదు అంటే 230 ఇండియన్ స్పెక్ ఇస్ కాస్టింగ్ అరౌండ్ 2,70,000 ఆన్ రోడ్. ఓకే, 2,70,000 ఆన్ రోడ్ కి ఆ బైక్ లో ట్రావెల్ పడిపోయింది. ఏది మన సస్పెన్షన్ ట్రావెల్ పడిపోయింది. మీరు చిన్న చిన్న జంప్స్ చేసినా కూడా కింద ఫ్లాట్ అవుట్ అవుతుంది. మేము RSA మోటార్ పార్క్ వైజాగ్ లో KLX గ్లోబల్ స్పెక్ వాడు నడిపాము అనమాట. మేము ఇట్లా హై జంప్ చేసి కిందకి పడితే నేను సందీప్ అని ఇద్దరం నడిపాము. హై జంప్ చేసి కిందకి పడంగానే రేర్ తీసుకెళ్లి టైర్ కి గుద్దుతుంది, మొత్తం ఇట్లా ఫట్ ఫట్ అని గుద్దుకుంటుంది. అంత సాఫ్ట్ సస్పెన్షన్ ఉంది, సరిగ్గా అడ్జస్ట్ కూడా అవ్వట్లేదు. అది డింట్ ఫీల్ వెరీ గ్రేట్ అబౌట్ ద KLX హై జంప్స్ కి. ఓకే, దాన్ని కొన్నా కూడా కొన్ని ట్యూన్స్ అవన్నీ చేయాలి. నేను ఎందుకు అంత గ్రేట్ కాదంటున్నాను అంటే బికాస్ ఆఫ్ ద ప్రైస్. 3,45,000 3,55,000 కి KLX యూఆర్ గెటింగ్ గ్లోబల్ స్పెక్ వితౌట్ అడ్జస్టబుల్ సస్పెన్షన్. దీంట్లో అయినా బ్లూటూత్ కనెక్టివిటీ అవైనా ఉన్నాయి, దానిలో అది కూడా లేదు. ఓకే, ఐ అండర్స్టాండ్ ఇది అట్లీస్ట్ కొంచెం రోడ్ ఓరియంటెడ్ బైక్ కూడా, అది ఓన్లీ ఆఫ్ రోడ్ ఓరియంటెడ్ బైక్ ఎక్కువ. బట్ 3,50,000 ఇంపోర్ట్ చార్జెస్ అంటారా? ఫైన్, బికాస్ ఇట్ ఈస్ బీయింగ్ ఇంపోర్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ కావాసాకి హెడ్ క్వార్టర్స్. ఐ అగ్రీ, ట్యాక్స్ అన్నిటి వల్ల అదంతా పడుతుంది. బట్ ఇట్స్ నాట్ వర్త్ ద మనీ. 3,55,000 ఇట్స్ నాట్ వర్త్. దాని బదులు మీరు Xpulse 204V ర్యాలీ స్పెక్ తీసుకొని పార్ట్స్ అన్ని పీకేసి ప్యూర్ ఆఫ్ రోడింగ్ కావాలంటే అలా చేసుకోవచ్చు, ఇంకా బెటర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఎందుకంటే KLX వద్దనుకున్నాను, ఇండియన్ స్పెక్ ఈజ్ నాట్ గుడ్. దాని బ్రేక్స్ అస్సలు బాగాలేదంట. అండ్ దెన్ ద సస్పెన్షన్స్ ఆర్ ఆల్సో వెరీ బ్యాడ్ ఇండియన్ స్పెక్. సో ఇట్స్ నో ఫర్ మీ. ఆల్రెడీ అయిపోయింది. ఆ రెండే మోస్ట్ ఇంపార్టెంట్
ఇంపార్టెంట్, ఆ రెండు గాన్ దాంది. సో పిచ్చ లైట్ అనుకున్నా. దాని తర్వాత నేను మా ఫ్రెండ్తో మాట్లాడాను, KLX తీసుకున్నాడు తను. ఫస్ట్ సర్వీస్ కాస్ట్ KLX, ఓకే, ఇట్ ఈస్ కాస్టింగ్ అబౌవ్ 4K. వాడు 7K అన్నాడు, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ మచ్ అని. అండ్ దేర్ ఆర్ నో ఫ్రీ సర్వీసెస్. కావాసాకిలో మీకు ఎప్పుడు కూడా ఫ్రీ సర్వీస్లు ఉండవు. 7,000 ఫర్ 230cc బైక్, నాన్ ఎలక్ట్రానిక్స్ ఏం లేదు, ABS తప్ప. 7,000 నాకు అది ఎంతవరకు నిజమో తెలియదు. వాడైతే 7,000 ఫస్ట్ సర్వీస్ అని చెప్పాడు. 7,000 కావాసాకి 230cc బ్రో. ఇంకోటి ఏం తెలుసా, ఇప్పుడు మనం ఆఫ్ రోడ్ చేస్తున్నాం అంటే కింద పడతాం, దొల్లుతాం, వగేరా వగేరా అవన్నీ జరుగుతాయి. KLX లో మీరు కింద పడ్డారంటే దాని ప్యానల్స్, బ్రేక్ లివర్స్, హ్యాండ్ గార్డ్స్, హ్యాండిల్ బార్, ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్పెన్సివ్ బికాజ్ ఇట్స్ ఎ కావాసాకి బైక్. మీకు దీని హ్యాండిల్ బార్ వచ్చి 400 రూపీస్, 100 రూపీస్ దీని హ్యాండిల్ బార్. అదే సేమ్ KLX హ్యాండిల్ బార్ నాకు 1000% తెలుసు, అది అబౌవ్ 1000 రూపీస్ ఉంటుంది. నేను గెస్ చేస్తున్నా అది, కానీ ఐ నో ఇట్ ఈస్ లాట్ ఎక్స్పెన్సివ్ దెన్ 1000 కూడా. 1000 కూడా చాలా తక్కువ టు బి ఆనెస్ట్ ఫర్ కావాసాకి. అండ్ దాని బాడీ ప్యానల్స్ ఇలాంటివంటే ఇంకా లైట్ తీసుకోండి, చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఆ బైక్. సో దట్స్ వన్ మోర్ రీజన్ ఫర్ మీ నాట్ చూసింగ్ ది KLX. ఇప్పుడు నేను ఒక బండి ఎలాంటి బండి కొనాలనుకున్నా, E20 కంప్లైంట్ ఉండి, దాన్ని నేను సిటీలో నడపచ్చు, ఫన్గా నడపచ్చు. ఆఫ్ రోడ్లో కింద పడేసినా నా పాకెట్లో హోల్ ఉండద్దు, ప్లస్ నాకు గుండెల్లో బాధ వేయకూడదు కింద పడిపోయిందిరా భయ్ అని చెప్పేసి. సో అలాంటి టైంలో చూసుకుంటే మంచి స్మైల్ ఇచ్చినామన్నా, రప్పమని తిప్పినావు, కింద వాడు ఉంటే మాత్రం ఆ స్మైల్ రాదు. సో హై మెయింటెనెన్స్. లిటరల్ ఒక సూపర్ బైక్ నుంచి నేను చిన్న బైక్ పెట్టుకుందే, ఈజీ టు మెయింటైన్, టైం పాస్ చేయొచ్చు, ఆడుకోవచ్చు, ఆఫ్ రోడింగ్ చేయొచ్చు, దొల్లచ్చు, అయినా బాధ అయ్యేదు, రిపేర్ తొందరగా అయిపోతుంది, పార్ట్స్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఆల్ KLX లో పార్ట్స్ అవైలబిలిటీ ఉండదు. కింద పడితే రిపేర్ డ్యామేజ్ కాస్ట్ విల్ బి అ లాట్ ఎక్స్పెన్సివ్ కంపేర్డ్ టు ఎనీ అదర్ బైక్స్ ఫర్ దాట్ CC. దాని సర్వీస్ కాస్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్. నేను మీకు దీన్ని చెప్తా, దీని హ్యాండ్ గార్డ్స్ 200 to 400 రూపీస్. ఈ హ్యాండ్ ప్రొటెక్టర్స్ అయితే ఉన్నాయి గార్డ్స్, 200 to 400 కి సెట్ దొరుకుతుంది. హ్యాండిల్ బార్ 450 రూపీస్. ద హోల్ హ్యాండిల్ బార్ ఇస్ 450 రూపీస్. బ్రేక్ లివర్ గార్ క్లచ్ లివర్ ఇరిగిందా 98 రూపీస్. ఫస్ట్ సర్వీస్ 700 రూపీస్ మీకు, ప్లస్ ఫస్ట్ 3 సర్వీసెస్ ఆర్ ఫ్రీ. అర్థమవుతుందా మీకు సీన్? ఫ్రీకిన్ చీపెస్ట్ టు మెయింటైన్, లిటరలీ చీపెస్ట్ టు మెయింటైన్. సో అందుకే ఫిక్స్ అయ్యా టు గెట్ దిస్ బైక్. కింద ఇది ఆఫ్ రోడ్లో పడినా నేను నవ్వుకుంటూ లేచి ఐ కెన్ స్టిల్ గెట్ ఇట్ ఫిక్స్డ్. అది కూడా నవ్వుకుంటూ. KLX అలా పడితే నేను నవ్వుకుంటూ ఫిక్స్ చేయలేను, బాధతోనే ఫిక్స్ చేయాలి బికాజ్ ఇట్ విల్ గెట్ ఎక్స్పెన్సివ్. అండ్ ట్రస్ట్ మీ, మీరు ఎప్పుడైతే ఎక్స్పెన్సివ్ బైక్ కొంటారో దాంతో ఇన్ కేస్ ట్రాక్లో దిగాలన్నా, ఆఫ్ రోడ్ ట్రాక్లో దిగి ఫన్ చేయాలన్నా మీకు మైండ్లో ఒక నడుస్తుంటుంది కి నేను కనుక పడితే నా బండి ఎక్స్పెన్స్ చాలా ఎక్కువైపోతుంది, సో నేను పడకుండా నడపాలి. అలాంటి టైంలో బేసిక్గా ఏంది, మీరు ఎక్కువ పుష్ చేయరు, సో మీరు ఎక్కువ ఎంజాయ్ చేయరు, సో విచ్ ఇస్ పాయింట్లెస్. సో నా మెయిన్ రీజన్ నేను ఎక్స్పల్స్ 200 ర్యాలీ ప్రో తీసుకోవడానికి ఈజ్ ద సస్పెన్షన్స్. ఇట్ హ్యాస్ అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ ఫ్రంట్ అండ్ రేర్. అది కూడా కంప్రెషన్ రీబాండ్, వెనకాల సాఫ్ట్ అండ్ హార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ ఏమో కంప్రెషన్ అండ్ రీబాండ్ రెండు సెట్ చేయొచ్చు. 27 క్లిక్స్ ఉంది. అండ్ ఇట్ హ్యాస్ హ్యాండిల్ బార్ రైజర్స్. అంతేకాదు దిస్ థింగ్ హ్యాస్ 3 ABS మోడ్స్, రోడ్, ఆఫ్ రోడ్ అండ్ ర్యాలీ. సో దీని బ్రేక్స్ ర్యాలీలో పెట్టినప్పుడు ఎంత తక్కువ ABS ఇంట్రూజివ్ ఉంటుందంటే లిటరలీ దిస్ థింగ్ కెన్ డూ బ్లడీ స్టాపీ. ఓకే, నెక్స్ట్ థింగ్, స్పేర్ పార్ట్స్ ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్. దాని తర్వాత ద సర్వీస్ కాస్ట్ ఈస్ వెరీ లెస్ అండ్ వెరీ ఈజీ టు మెయింటైన్ బండి ఇది. దాని నెక్స్ట్ వచ్చేసి దిస్ థింగ్ హ్యాస్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ లైక్ యాప్లో. సో ఎవరైనా నా బండి దొంగలు ఇచ్చారా, నేను యాప్లో ఓపెన్ చేసి దీన్ని ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయొచ్చు, లేదంటే దీన్ని ఇమ్మొబిలైజ్ చేయొచ్చు నేను యాప్లోనే. సో వన్స్ వాడు బండి ఆఫ్ చేస్తే అది ఇంకా మళ్ళీ ఆన్ అవ్వదు అంటిల్ అండ్ అన్లెస్ నేను ECUలో ఫోన్లో బటన్ మొబిలైజ్ అని కొడితే కానీ ECU వోంట్ అన్లాక్ ద బైక్. సో ECU వోంట్ లెట్ ద బైక్ టర్న్ ఆన్. ఆ ఫీచర్ ఒకటి ఉంది. అండ్ ఐ డోంట్ నో ఇంకా దీని యాప్స్లో ఏమేమి ఫీచర్స్ ఉంది. వన్స్ ఐ రిజిస్టర్ ద బైక్, దట్స్ వెన్ ఈవెన్ ఐ విల్ గెట్ టు నో కి ఏమేమి ఫీచర్స్ ఉంది. రిజిస్ట్రేషన్ అయ్యేదాకా దీనిలో మనం అవన్నీ పెట్టుకోలేము. అండ్ దీని బ్రేకింగ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో యాక్చువల్లీ నైస్, లైక్ యాక్చువల్లీ నైస్. ఇప్పుడు చూసారు ఎగ్జాంపుల్, ఇందాక ఆటో దగ్గర కూడా చూసారు మీరు, లిటరలీ ఫ్రంట్ బ్రేక్ ఒక్కటే వాడితేనే అట్లుంది, అండ్ రేర్ ఇంకా ఫ్రంట్ రెండు వాడితే మాత్రం దిస్ బైక్ ఈజ్ లిటరలీ స్టాపింగ్ వేర్ ఎవర్ ఐ వాంట్. సో బ్రేక్స్ మ్యాటర్లో కూడా దేర్ ఇస్ నో ఇష్యూ విత్ దిస్ బైక్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సింగిల్ ఛానల్ ABS, ఓన్లీ ఫ్రంట్ ఒక్కటే ABS ఉంది, రేర్ లేదు. which is fine for an off-road bike, and for a 200cc bike నాకు రేర్ ABS లేకపోయినా ఐ డోంట్ థింక్ నాకైతే ఫరక్ పడుతుంది. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, నాకైతే ఫరక్ పడదు. ఫ్రంట్ ABS ఓకే, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆర్ రోడ్స్, సో మేనేజబుల్, నాకు పెద్దగా ఇష్యూ లేదు దాంట్లో. ఈ బైక్లో నాకు ఒకటి TFT డిస్ప్లే, ఫ్యాన్సీ స్టఫ్, ఆల్ ద TFT కలర్ ఇదంతా లేకపోయినా నాకు ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఐ విష్ ఫర్ ఇస్ అ 6th గేర్, ఎందుకంటే ఎప్పుడైనా నేను రైడ్ చేయాలి, హైవే రైడ్స్ అంటే కూడా దట్ 6th గేర్ విల్ బీ ఏ పీస్ ఆఫ్ మైండ్. నేను ఎందుకంటే ఇప్పుడు దీన్ని 80 స్పీడ్లో క్రూజ్ చేస్తున్నా, నాకు అస్సలు
వైబ్రేషన్స్ లేదు, 90లో కూడా చాలా మైన్యూట్ వైబ్రేషన్స్ ఉన్నాయి. బట్ 100 or 110 టచ్ అయితే ఐ నో దట్ దిస్ బైక్ విల్ హ్యావ్ వెరీ గుడ్ వైబ్రేషన్స్. అదే నాకు 6th గేర్ ఆప్షన్ ఉంటుంటే దిస్ బైక్ వోంట్ హ్యావ్ వైబ్రేషన్స్. అందుకే అంట. సో ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ ఆర్ ప్లానింగ్ టు టూర్ ఆన్ ఎక్స్పల్స్, బెటర్ టు గెట్ ది ఎక్స్పల్స్ 210. వెయిట్ చేసి తీసుకోండి. లేదు మీరు ఎక్కువ ఆఫ్ రోడింగ్ చేస్తారు, చాలా ఎక్కువ ఆఫ్ రోడింగ్ చేస్తారు, టూరింగ్ చాలా తక్కువ చేస్తారు, ప్లస్ మీరు టూరింగ్ చేయాలనుకున్న దీన్ని ట్రైన్లో లేదంటే సంహౌ దాన్ని అక్కడికి షిప్ చేసి అక్కడ నడుపుకుంటారు అంటే ఐ వుడ్ సజెస్ట్ గో విత్ ది ఎక్స్పల్స్ 200. బెస్ట్ బైక్, ఈజీ టు మెయింటైన్, ప్రిటీ సింపుల్ బైక్, నథింగ్ వెరీ ఫ్యాన్సీ, లైక్ గెట్స్ ద జాబ్ డన్ టైప్ బైక్ అనుకోండి. ఇంకా ఇది నేను చూడండి, ఒకప్పుడు నేను జిక్సర్ పైన వస్తే నేను స్ట్రేట్ వెళ్ళేటోని బికాస్ హైవేస్, ఇప్పుడు రైట్లో వెళ్తా. హై టెన్షన్ రోడ్లో నాకు బొంగు గుంటలున్నా నాకు ఫరక్ పడదు లిటరలీ. సో ఐఎమ్ హ్యాపీ టు గో. న్యూట్రల్ పడ్డం, ఐ హ్యావ్ టు సెట్ ద క్లచ్. హీరో వాళ్ళు క్లచ్ కొంచెం సరిగ్గా సెట్ చేయలేదు, క్లచ్ కొంచెం టైట్ చేయాలి మనం. విల్ గెట్ దట్ థింగ్ ఆల్సో సార్టెడ్, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సి ఈ గుంటల్లో నేను రేర్ సస్పెన్షన్ అది కొంచెం హార్డ్ ఉంది, ఐ నీడ్ టు గో హోమ్ అండ్ అడ్జస్ట్ చేసి సాఫ్ట్ చేసుకొని ఇంకా టెస్టింగ్ అవుట్. ఫ్రంట్ అయితే నాకు అడ్జస్ట్ అయిపోయింది, నాకు కావాల్సినంత అడ్జస్ట్ చేసుకున్నా. అండ్ అసలు ఫ్రంట్ మీద లోడే లేదు నాకు, లిటరలీ పిచ్చ లైట్ ఉంది ఫ్రంట్ పైన, అసలు ఏం తెలియట్లేదు. వీ హ్యావ్ టు చెక్ దీన్ని. నేను ఎప్పుడు ఎక్స్పల్స్ని ఆఫ్ రోడ్లో నడపలేదు, బట్ వీ హ్యావ్ టు గో చెక్ ఒకసారి ఆఫ్ రోడ్లో కూడా ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో. దట్ విల్ బీ అ టోటలీ సపరేట్ వీడియో. సో మెయిన్ రీజన్స్ వచ్చేసి ఇవే. వై డిడ్ంట్ ఐ చూస్ KLX అని చెప్పేసి, నేను ఒక ఫన్ బైక్ కొనాలి అనేసి ఆశ ఉండే. సో KLX ఇస్ ఎ ఫన్ బైక్ ఫార్ షూర్, బట్ నాట్ ఎ ఫన్ బైక్ టు మెయింటైన్. మనం మెయింటైన్ చేసే బండి అయితే కాదు KLX. ఆ సర్వీస్ ప్రైజెస్, ఆ పార్ట్స్ కాస్ట్, ఇవన్నిటికీ ఐ డోంట్ థింక్ ఐ విల్ బీ హ్యాపీ ఫాలోయింగ్ ఆన్ ఏ KLX కంపేర్ టు ది ఎక్స్పల్స్. సో ఆ రీజన్కే ఐ వెంట్ విత్ ది ఎక్స్పల్స్. అండ్ దీనిలో మంచిగా ప్రతి ఒక్కటి ఉంది, హజార్డ్ లైట్, ఆల్ ద ఫ్యాన్సీ ఫీచర్స్. దీనిలో SOS బటన్ ఉంది, ఇన్ కేసు నా ఫోన్ కనెక్టెడ్ ఉందంటే నేను ఆఫ్ రోడ్లో ఎక్కడైనా పడితే ఐ కెన్ జస్ట్ కింద పడినప్పుడు ఇఫ్ ఐ బ్రేక్ మై లెగ్ ఆర్ సంథింగ్ ఐ కెన్ పుట్ SOS నొక్కితే ఆటోమేటిక్గా మన ఫ్యామిలీ వాళ్ళకి, పోలీసులకి, అంబులెన్స్కి అందరికి మెసేజెస్, కాల్స్ వెళ్ళిపోతాయి. నా లొకేషన్ కూడా షేర్ అయిపోతుంది. సో దే విల్ కమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది కూడా అయిపోతుంది. సో నాట్ ఎ బిగ్ డీల్. సో ఆల్ దీస్ ఫీచర్స్ దీనిలో ఉన్నాయి, కానీ KLXలో ఇవన్నీ లేవు. ఆ ఒక్క రీజన్గా నేను KLX తీసుకోలేదు. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ బ్రో నీకు లుక్స్ వైజ్ ఏది నచ్చింది అంటే ఐ వుడ్ ఎనీ డే చూస్ KLX, ఎస్పెషల్లీ ఫర్ దట్ కావాసాకి గ్రీన్ కలర్. అంతేకాదు ఇట్ లుక్స్ లైక్ ఎన్ MX బైక్. KLX ప్రాపర్ MX బైక్ లాగా ఉండదు చూడడానికి, ఎక్స్పల్స్ మరీ ఇట్లా ప్యూర్ MX బైక్ లాగా ఉండదు చూడడానికి. బట్ మీరు ఎక్స్పల్స్లో ఏంటంటే, మీరు నన్ను అడిగితే KLX బదులు మీరు KLX ప్యూర్ ఆఫ్ రోడింగ్కి తీసుకుంటున్నారు అనుకుంటే తీసుకోవచ్చు. టు బి ఆనెస్ట్ KLX ఓన్లీ ఫర్ ఆఫ్ రోడ్, బట్ గెట్ ద సస్పెన్షన్స్ అండ్ ఆల్ డన్. ఎందుకంటే KLX ఇస్ వెరీ లైట్ వెయిట్, 137 kilos, నథింగ్, లిటరలీ నథింగ్ ఆ బండికి 137 kilos. అండ్ ఇది వచ్చి 160 or 167 ఉంటుంది. నేను ఎంత మొత్తుకొని ఏం పీకినా కూడా దీన్ని నేను 20 kgs అయితే నేనేం పీకినా కూడా దీన్ని నేను 20 kgs అయితే దీన్ని లైట్ చేయలేను. KLX అంత లైట్ వెయిట్ ఇది ఎప్పటికి అవ్వదు. సో ప్యూర్ ఆఫ్ రోడింగ్ మీరు చాలా గట్టిగా పుష్ చేస్తారు, ఇచ్చి పడేస్తారు ఆఫ్ రోడింగ్లో, పైకి ఎగురుతారంటే గో విత్ KLX. మీరు బేసిక్ ఆఫ్ రోడింగ్ లేదంటే మీడియం లెవెల్ ఆఫ్ రోడింగ్ చేస్తారు అంటే మాత్రం ఐ వుడ్ ఎనీ డే టెల్ గో విత్ ఎక్స్పల్స్. దిస్ కెన్ డూ అ లాట్ ఆఫ్ స్టఫ్ విచ్ KLX కెన్ డూ అండ్ మోర్ కూడా. అండ్ మైలేజ్ వైజ్ కూడా ఇష్యూ లేదు, మెయింటెనెన్స్ ఇష్యూ లేదు, సర్వీస్ ఇష్యూ లేదు. ప్రైజింగ్ వైజ్ అయితే అసలు దిస్ ఇస్ అ వాల్యూ ఫర్ మనీ బైక్. 1,95,000, అడ్జస్టబుల్ సస్పెన్షన్స్, ఆల్ ద బ్లూటూత్ కనెక్టివిటీ, సేఫ్టీ ఫీచర్స్, ABS, బైక్ ది పార్ట్స్, ఇట్స్ గుడ్ వాల్యూ ఫర్ మనీ బేసిక్గా చెప్పాలంటే. సో దట్స్ ద మెయిన్ రీజన్ నేను ఈ బండి చూస్ చేసా ఓవర్ ఆల్ ది అదర్ బైక్స్ అవైలబుల్. ఫ్యూచర్లో లెట్స్ సీ యమహా, ఎప్రిలియా, సుజుకి వీళ్ళందరివి KX బైక్స్ బయట ఉన్నాయి. బయట గ్లోబల్ స్పెక్స్ ఇవన్నీ మెంటల్ అంటే మెంటల్ ఉంటాయి. అవి ఎప్పుడైనా ఇండియాకి వస్తాయి అంటే మేబీ దట్స్ వెన్ వీల్ యాక్చువల్లీ హ్యావ్ క్రేజీ ఆఫ్ రోడ్ బైక్స్. బట్ ఐ డోంట్ థింక్ ఎనీ టైమ్ సూన్ అది అవ్వబోతుంది. ఇట్ విల్ టేక్ ఇయర్స్ ఫర్ దెమ్ టు కమ్ ఇన్ ఇండియా. ఇప్పుడైతే మనకున్న ఆప్షన్స్లో ఫర్ ఆఫ్ రోడింగ్ అంటే ఎక్స్పల్స్ 210, ఎక్స్పల్స్ 200 అండ్ ది KLX 230. హిమాలయన్, KTM ఎండ్యూరో ఇవన్నీ దే ఆర్ 400 cc's. దానిలో ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ వెరీ హెవీ బైక్స్ అండ్ ఐ డోంట్ థింక్ KTM ఈజ్ అన్ ఆఫ్ రోడింగ్ బైక్. KTM ద 390 ఇంజన్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ ట్రాక్, లైక్ ది బెస్ట్ సూటెడ్. సో ట్రాక్ ఇంజన్ తీసుకొచ్చి మనం ఒక ఆఫ్ రోడింగ్ బైక్కి పెడితే ఆ లో ఎండ్ గ్రంట్ అదంతా అంత క్రేజీ ఉండదు KTMలో. మేబీ ఐ హ్యావ్ టు చేంజ్ సమ్ స్ప్రాకెటింగ్. కానీ టూరింగ్ చేస్తారంటే అగైన్ KTM ఈజ్ వెరీ గుడ్. అండ్ చాలా మంది నేను సుజుకి ఇష్టం లేదా KTM అడ్వెంచర్ 250 అలా తీసుకుంటా అనుకున్నారు. బట్ నో, ఐ వాంటెడ్ ఎ ప్యూర్ ఆఫ్ రోడ్ బీస్ట్. ఇట్లా పైకి ఎగిరామా లిటరలీ నేను దాని మీద నుంచి కిందకి దూకి పడినా కూడా నా బండిని నేను రిపేర్ ప్రశాంతంగా చేసుకునేటట్టు. అంతేకాదు అక్కడ నుంచి ఈ కిందకి దూకితే ఒక బండి హ్యాండిల్ చేసుకోవాలి, విచ్ ద ఎక్స్పల్స్ కెన్ డూ. సో దట్స్ ద మెయిన్ రీజన్ టు గెట్ ది ఎక్స్పల్స్ ర్యాలీ ప్రో. సో యా, ఐ హోప్ ప్రతి పాయింట్ కవర్ చేశాను అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరైనా ఈ బైక్స్లో ఏదైనా బైక్ కొనాలి అనుకుంటున్నారంటే వాళ్ళకు కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నా. సో యా, so that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the